నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ లెగ్ పీసెస్. లెగ్ పీసెస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మసాలా పౌడర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 10 లవంగాలు, 3 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. మసాలా పొడి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్లేవర్ పోకుండా రుచిగా ఉంటుంది. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని 1/2 కప్ సన్నగా తరిగిన ఉల్లి చీలికలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మాడకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా పొడి గ్రైండ్ చేసుకున్నాక మసాలా పౌడర్ వేరే గిన్నెలోకి తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఉల్లి చీలికలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న లెగ్ పీసెస్ తీసుకొని వీటికి చాకుతో నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకోవడం వలన లెగ్ పీసెస్కి మసాలా బాగా పడుతుంది. ఒక మీడియం సైజ్ కాయ నిమ్మరసం, రుచికి తగినంత 1 టీ స్పూన్ సాల్ట్. లెగ్ పీసెస్కి నిమ్మరసం సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టించి గ్రైండ్ చేసుకున్న ఆనియన్, పెరుగు పేస్ట్ వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టించాలి. మసాలా, పెరుగు ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే అంత రుచిగా ఉంటుంది. మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. 2 అవర్స్ తర్వాత మరొకసారి కలుపుకొని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ పెట్టుకోవాలి. మిగిలిన గ్రేవీ కూడా లెగ్ పీసెస్ మీద వేసుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. గ్రేవీ అంతా పీసెస్ మీద వేసుకోవాలి. మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత పెట్టకుండా గ్రేవీ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ పీసెస్ మీద వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చికెన్ లెగ్ పీసెస్ పట్టుకోవడానికి వీలుగా గోల్డ్ పేపర్ చుట్టుకుని సర్వ్ చేసుకోవాలి. స్పైసీ చికెన్ లెగ్ పీసెస్ రెడీ. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.